చెబితే అర్థం చేసుకోరేంటి? నాకు ఇష్టం లేదంటే మీకు వినిపించదా? వింధ్య, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నేను కరెక్ట్ గానే ఉన్నాను. ఏ మీరు ఉండమంటే ఉండాలి, వెళ్ళమంటే వెళ్ళిపోవాలా? ఏమోయ్యా, నేను మనిషినే కదా, నాకు ఇష్టాలుంటాయి కదా. కానీ నీ సంతోషం కోసమే కదమ్మా ఇదంతా మేము ఏర్పాటు చేసింది. సంతోషమా? ఇష్టం లేకుండా పంపిస్తే ఎక్కడి నుంచి వస్తుంది అత్తయ్య సంతోషం? కోడల్ని కూతుర్లా చూస్తాను అంటారే, ఇదేనా మీరు చూసుకునేది? అది కాదు వింధ్య, అత్తయ్యతో నువ్వలా. నువ్వు మధ్యలో రావద్దు. ఇక్కడ ఫేస్ చేసేది నేను, నువ్వు కాదు కదా. అది కాదమ్మా, ఇప్పుడు నిన్ను నేను ఏమన్నానని చెప్పు. నన్ను బలవంతం చెయ్యొద్దు, నన్ను కాస్త ప్రశాంతంగా ఉండనివ్వండి. అత్తయ్య, మీరేం ఫీల్ అవ్వద్దు. వింధ్య అలా ఎందుకు మాట్లాడిందో ఏంటో. మీతో మావయ్య కూడా ఎప్పుడూ అలా ప్రవర్తించుండరు. పాపం వింధ్య ఏదో డిస్టర్బ్ అయ్యేలా అన్నట్టుంది. నాకే చాలా ఇబ్బందిగా అనిపించింది. మీ కళ్ళల్లో అయితే కన్నీళ్ళు వచ్చేసాయి. పాపం మీకు. అత్తయ్య, తనేదో తెలిసి తెలియక అన్న మాటలకి నేను సారీ చెప్తున్నాను. మౌనిక, నువ్వు ఆపుతావా? వాణి, నువ్వు అలా ఫీల్ అవ్వద్దు. ఏం జరిగిందో ఏంటో వింధ్యతో మాట్లాడదాం. లేదండి, తప్పంతా నాదే. నేనే ఎక్కువ చొరవ చూపించాను. అసలు నా లిమిట్స్ లో నేను ఉండాల్సింది. అది కాదు వాణి, చాలా అవమానంగా అనిపించిందండి. వాణి, బావా, ఏంటిది? మీ మధ్యన ఏదైనా ఉంటే మీరు మాట్లాడుకోవాలి కదా. పాపని చూడు, అత్త ఎలా బాధపడుతుందో. నువ్వు ముందు వెళ్ళి వింధ్యని ఏం జరిగిందో కనుక్కో. అత్తయ్య, మా అమ్మ కంట్లో కన్నీళ్లు పెట్టిస్తుందా? వింధ్య, బంటి, అయ్యగారు, బంటి, వస్తున్నాను అయ్యగారు. ఇవి లోపల పెట్టు. శ్రీజ, త్వరగా రామ్మా. ఇదిగో అమ్మా, వచ్చేస్తున్నాను. అమ్మ సంధ్య, అయిపోయిందా? అత్తయ్య, అయిపోయింది, వస్తున్నాను. సారీ వదినా. ఏంటి శ్రీజ ఇది? ఇంట్లో పూజ పెట్టుకుని ఇలా జరగొచ్చా? అత్తయ్య, నా వల్లే ఇలా జరిగింది. మీరు శ్రీజనేమీ అనకండి.
అమ్మా తల్లి, శుక్రవారం రోజు ఇలా అపశృతి జరిగిపోయింది. తప్పు నాదే, క్షమించమ్మా. అమ్మా, ఏంటిది? వదిన్ చూడు ఎలా కంగారు పడుతుందో. అమ్మ సంధ్య, ఏం కాదులే. నువ్వేం కావాలని చేయలేదు కదా. కావాలని కాకపోయినా అమ్మవారికి సమర్పించాల్సిన పసుపు కుంకుమ ఇలా నేలపాలయ్యాయంటే ఏదో అపశకుని అన్నే సూచిస్తున్నాయి అత్తయ్య. ఖచ్చితంగా దీని ఫలితం నా జీవితంలో ఏదో ఉండబోతుంది. నువ్వలా భయపడకమ్మా. నువ్వు అనుకున్నట్టు చెడేం జరగదులే. నీకేది తెలియక జరిగిన తప్పు కదా. నీ మంచి మనసు గురించి ఆ అమ్మవారికి తెలీదా అమ్మా? నువ్వేం కంగారు పడకో. అవును వదినా, నువ్వు కూల్గా ఉండు, అంతా మంచి జరుగుతుంది. శ్రీజ, ఇదంతా శుభ్రంగా తుడిచే అమ్మా. సరే అమ్మా. లేదు, నా కోసం వీళ్ళలా చెప్తున్నారు కానీ నా వల్ల పసుపు కుంకుమలు కింద పడిపోయాయి. అమ్మవారికి అభిషేకించాల్సినవి కింద పడిపోయాయి అంటే ఈ అపచారం నా జీవితంలో ఏదో జరగపోవడానికే సంకేతంగా నా మనసు కనిపిస్తోంది. వింధ్య, ఏం చేస్తున్నావు? ఏంటిది? నువ్వు అమ్మ మీద ఎందుకు అరిచావు? వచ్చి అమ్మకు సారీ చెప్పు. ఏంటి? నీ అమ్మకి సారీ చెప్పాలా? ఎందుకు చెప్పాలి? నేనేం తప్పు చేశానని సారీ చెప్పాలి? అసలు ఇంట్లో నాకు స్వేచ్ఛ లేదు. మీరుండమంటే ఉండాలి, పోమంటే పోవాలా? నాకు ఇష్టం లేదని చెప్తుంటే ఎందుకు నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు? ఎందుకు అలా అరుస్తున్నావు? హే, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు నువ్వు? ఎందుకంత డిస్టర్బ్గా ఉన్నావు? ఏం జరిగిందని? ఈరోజు నా పుట్టినరోజు, కనీసం అదైనా నీకు గుర్తుందా? హే కమాన్ యార్, దీనికోసమా నువ్వు డిస్టర్బ్ అయ్యేది? అలా అయితే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ 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 సారీ. నిన్ను సర్ప్రైజ్ చేద్దామని గోవాలో క్యాండిల్ లైట్స్ మధ్య నీతో కేక్ కట్ చేయించాలని నేను కావాలని విష్ చేయలేదు. అక్కడ ప్లాన్ చేశాను. సారీ 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 సారీ. నువ్వు ఇంతలా ఫీల్ అవుతావని నేను అనుకోలేదు. డోంట్ టచ్ మీ. డోంట్ టచ్. ఏంటి, బాబా పైకెళ్ళి డోర్ కూడా లాక్ చేశాడు? ఏం జరుగుతుంది? మాటలేం వినపడడం లేదే. వింజేమో ఎప్పుడూ లేంది అత్తపై షౌట్ చేసి బాధ పెట్టి వెళ్ళిపోయింది. భార్యాభర్తల మధ్య డిస్కషన్స్ జరుగుతుండొచ్చు. పాపం వింజ బాగా పొల్యూట్ అయిందిగా, ఇప్పుడు బరస్ట్ అయిపోతుందేమో. ఎందుకలా అరుస్తున్నావు? పిచ్చి పట్టిందా నీకు? పిచ్చి పట్టింది నాకు కాదు, నీకు. పరాయి స్త్రీ వ్యామోహంలో పడి కట్టుకున్న భార్యని పూర్తిగా మర్చిపోయి తిరుగుతున్నదే నువ్వు. పైగా నాకు పిచ్చి పట్టిందంటావా? వ్యామోహమా? ఏంటి? నీకు మైండ్ ఉండే మాట్లాడుతున్నావా? అవును, నాకు మైండ్ లేదు కాబట్టే పిచ్చిదాన్లా మీరేం చేసినా నమ్మాను. మీరెక్కడికి వెళ్ళినా భరించాను. చివరికి స్నేహితుడు, క్లాస్మేటు వాడి దగ్గరికి డబ్బులు తీసుకెళ్ళిస్తున్నా అని ఇద్దరూ కలిసి రెస్టారెంట్కి తిరుగుతున్నారు కదా. రెస్టారెంట్? ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంక చాలా ఆపండి. ఏమీ తెలియనట్టు అమాయకంగా నటించకండి. వింధ్య, నువ్వేమంటున్నావు? గాడ్ ప్రామిస్గా నాకేం అర్థం కావట్లేదు. ఓ, అర్థం కావట్లేదు
రావట్లేదు. హ్మ్. బాగుంది, చాలా బాగుంది. చేసిందంతా చేసి ఏమి తెలియనట్టుగా యాక్ట్ చేయడం బహుశా మీ మగవాళ్లకే సాధ్యం. హ్మ్. మా ఆడవాళ్ళదేముంది, అందరం పిచ్చోళ్ళం కదా. మెడలో తాళి కడితే మీరు చెప్పినట్టు పడుంటాం కదా. మీరు చెప్పిందే వినాలి, మీరు చెప్పిందే నమ్మాలి, మిమ్మల్ని దేవుడు అనుకోవాలి. ఎందుకంటే మీరు మగాడు కదా. మీరు చేసిన పనే నేను చేస్తే మీ లైఫ్ ఎక్కడుంటుంది? వింధ్య, నువ్వు ఏం చెప్తున్నావు? నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు. నువ్వు నా క్యారెక్టర్ని అనుమానిస్తున్నావా? నేనెప్పుడైనా పరాయి స్త్రీని కన్నెత్తైనా చూశానా? అబద్ధం. మీరు చెప్పేవన్నీ అబద్ధాలు. మీకు మంద అలవాటు ఒక్కటే ఉందనుకున్నాను, కానీ మీకు ఆడవాళ్ళతో తిరిగి అలవాటు కూడా ఉంది. కట్టుకున్న భార్యని మోసం చేసి ఇంకొక స్త్రీతో తిరిగి అలవాటు ఉంది. ఇది నిజం. వింధ్య, ఇంకొక మాట మాట్లాడినా ఊరుకోను. ఏదో సైలెంట్గా భరిస్తున్నాను కాబట్టి ఇన్ని మాటలు అంటున్నావా? ఇన్ని నిందలు వేస్తున్నావా? అస్సలు అర్థం పర్థం లేకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఒక్కటంటే ఒక్కటి చెప్పు. నేను చేసిన తప్పేంటి? సాక్ష్యాలు ఆధారాలు లేకుండా ఏది పడితే అది మాట్లాడకు. ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. ఏమున్నాయి? మీరు చేసిన పనులు. నా ప్రాణ స్నేహితురాలి పుట్టినరోజు నాకు గుర్తులేదు, కానీ మీకు మాత్రం గుర్తుంది. అది కూడా టూర్కి వెళ్దాం అంటే క్యాన్సిల్ చేసి మరీ అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళాక అప్పటికప్పుడు చీర వచ్చేస్తుంది, అప్పటికప్పుడు రింగు వచ్చేస్తుంది. ఏంటండి, నాకు చెప్పకుండా బిడ్డని ఇచ్చేశారు. శ్రీకర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు డబ్బులు తీసుకెళ్ళిచ్చి నా దగ్గర దాచేశారు. అంతెందుకు, నిన్న కాక మొన్న ఆ సేటు ద్వారా కూడా సహాయం చేసి ఎవరిని ఆదుకున్నారు? ఆ కుటుంబాన్నా, సంధ్యనా, ఎవరిని? అమ్మాయిల్ని ట్రాప్ చేయడంలో ఇది ఒక పద్ధతా? మీరింత వుమనైజర్ అని నేను అస్సలు అనుకోలేదు. వింధ్య, ఒక్క మాట, ఇంకొక మాట మాట్లాడితే నేను ఊరుకోను. నువ్వు అంటుంది నన్ను ఒక్కడనే కాదు, సంధ్య గారిని అనే విషయం కూడా మర్చిపోవద్దు. సంధ్య గారు నీ స్నేహితురాలు. పాపం, పుట్టెడు కష్టాల్లో ఉంది. ఎంతో వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి. అలాంటి అమ్మాయిని నాతో కలిసి అలా అంటావా? తప్పు వింధ్య. ఆ, చెప్పండి, ఇంకా ఇంకా చెప్పండి. ఇక్కడికేదో మీరు నీతిమంతులు అన్నట్టు, తన అమాయకురాలు అన్నట్టు సర్టిఫికేట్ ఇస్తున్నారా? ఎవరికి తెలీదు మీ బాగోతం, మీ చాటుమాటు వ్యవహారాలన్నీ. చివరికి మీ మధ్య రాయబారానికి కూడా ఆ రాస్కల్ నందుగాడిని అడ్డం పెట్టుకుని నేరుగా డబ్బిస్తే అనుమానం వస్తుందని వాడి ద్వారా డబ్బిస్తారా? నాటకం ఆడుతున్నారా? ఛీ! ఎవరిదండి క్యారెక్టర్? మీదా? వింధ్య, ఇంకొక మాట నా క్యారెక్టర్ గురించి మాట్లాడితే చంప పగల కొడతాను. కొట్టండి. మీరు తిట్టినా కొట్టినా నేను పడాలి కదా. మీరేం తప్పు చేసినా భరించాలి కదా. ఎందుకంటే మీ వ్యవహారాలు, మీ గుట్టు బయటపడితే మీకు కోపం వస్తుంది. దాన్ని కవర్ చేయాలంటే ఏం చేయాలి? గట్టి గట్టిగా అరవాలి, చంప పగలు కొట్టాలి. మీ క్యారెక్టర్ కరెక్ట్, నాది తప్పని మీరు క్రియేట్ చేయాలి. అంతే కదా? మీరేంటో, మీ బతుకేంటో, మీ మనసులో ఉన్నదేంటో మీరు మీ డైరీలో స్పష్టంగా రాసుకున్నారు కదా. డైరీ 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 ఏంటి?
నువ్వు డైరీ చదివావా? నేను చదివితే మీ రహస్యం తెలిసిపోతుందనే కదా అంత సీక్రెట్ గా రాస్తున్నారు. అయ్యో, అలా ఏం లేదు వింధ్యా. నువ్వు డైరీ చదివితే అందులో క్లియర్గా ఉంది కదా. చూడు, దీంట్లో నేనేం రాసుకున్నానో క్లియర్గా చూడు. సంధ్య నాకు సోదరి సమానం. ఈ జన్మలో ఎలాగో నాకు అక్క చెల్లెలు లేరు. వచ్చే జన్మలో తను నేను ఒకే తల్లి కడుపున పుట్టాలని, ఇలాంటి అమ్మాయికి సోదరుడుగా ఉండాలని రాసుకున్నాను. కావాలంటే నువ్వే చూడు. ఏంటి చూసేది? ఏం చూడమంటారు? నా కళ్ళారా చూశాను, చదివాను. ఇంకా చాలదన్నట్టు మళ్ళీ నమ్మిస్తున్నారా? ఇంకెంతమందిని మోసం చేస్తారండి? కట్టుకున్న భార్యని మోసం చేయడానికి మీకు మనసు ఎలా వచ్చిందండి? ఛీ! మీరు ఒక మనిషేనా? మీరు మనసులో సంధ్యని పెట్టుకుని నాతో కాపురం ఎలా చేశారు? నాతో బిడ్డని ఎలా కన్నారు? నేనే పిచ్చిదాన్ని. సంధ్య నా స్నేహితురాలని తీసుకొస్తే మీరు నా స్నేహాన్ని చూశారనుకున్నాను, కానీ నా పక్కనున్న సంధ్యని చూశారనుకోలేదు. మీ డైరీలో తన గురించి రాసుకునే వరకు మీరు వెళ్ళారనుకోలేదు. ఎప్పుడు చూడు సంధ్యలో చీర కట్టుకోమంటారు, సంధ్యలో వంట చేయమంటారు. సంధ్య సంధ్య సంధ్య, మరి వింధ్య ఎక్కడుందండి? చివరికి నా పుట్టినరోజుని కూడా మర్చిపోయి, తన భర్త అత్తవారిని మించిపోయి తన పుట్టినరోజుని గ్రాండ్గా చేశారే. సంధ్యని అంతగా ప్రేమిస్తున్నారా? తననంతగా ప్రేమించేవారు నన్నెందుకు పెళ్లి చేసుకున్నారండి? నన్నెందుకు మోసం చేశారు? స్నేహం పేరుతో సంధ్య మోసం చేసింది. కట్టుకున్న మీరు కూడా నన్ను మోసం చేశారు. ఛీ! ఏం బ్రతుకులండి మీవి? నా జీవితంలో ఇన్ని మాటలు, ఇన్ని అవమానాలు ఎప్పుడు పడలేదు వింధ్యా. నా బ్రతుకు గురించి అడిగావు కదా, మరి నీ బ్రతుకేంటి? నువ్వేదో నీతిమంతురాలన్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వు నన్ను మోసం చేయలేదా? నువ్వు నాతో అబద్ధం చెప్పలేదా? ఏంటి? నేను అబద్ధం ఆడానా? ఏది? ఒక్క అబద్ధం చెప్పండి. చెప్పండి. దబాయిస్తున్నారు కదా. ఏదో ఒకటి క్రియేట్ చేసి నువ్వే తప్పు, నీ క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పండి. ఏంటి కొత్త కొత్త నీతులు వస్తున్నాయి? ఎస్, నీ క్యారెక్టర్ గొప్పది కాదు. కట్టుకున్న భర్తకి నువ్వు ఎప్పుడైనా నిజాలు చెప్పావా? అన్ని అబద్ధాలే. నీ లైఫే ఒక అబద్ధం. నీ కడుపులో బిడ్డ చనిపోయిన తర్వాత కూడా సంధ్య బిడ్డని తీసుకొచ్చి చేతిలో పెట్టి మన బిడ్డ అని నమ్మిస్తే ఏంటది? అది అబద్ధం కాదా? మోసం కాదా? పైగా నీది క్యారెక్టర్, నాది మాత్రం క్యారెక్టర్లెస్. ఏం మాట్లాడుతున్నావు వింధ్యా? గుర్తుపెట్టుకో, ఒక వేలు ఎదుటి వారిని చూపిస్తే 4 వేళ్లు మనల్ని చూపిస్తాయి. ఆ విషయం మర్చిపోకు. ఏం మాట్లాడుతున్నారు? మన దగ్గర ఉంది సంధ్య బిడ్డని. మొత్తం తెలుసు. మొత్తం తెలుసు. పురిట్లో బిడ్డ చనిపోతే నీ కాపురం బావుండాలని సంధ్య తన బిడ్డని తీసుకొచ్చి నీకిస్తే కనీసం తన మీద సానుభూతి లేకుండా, అయ్యో పాపం అని కాకుండా తన బిడ్డని తీసుకొని
తన మీదే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్. అది నేనొక బ్రదర్లా సిస్టర్లా ఫీల్ అవుతున్నా అంటున్నా నువ్వు నమ్మకుండా ఏంటి నువ్వు మాట్లాడేది? కాదు, నా దగ్గర పెరుగుతున్నది సంధ్య బిడ్డని మీకు ఎస్, మాట్లాడుకో. మా అమ్మ పేరు పెట్టుకుంది, కనీసం అప్పుడైనా చెప్పావా? నా బిడ్డ అని హ్యాపీగా ఫీల్ అయ్యాను, అప్పుడైనా చెప్పావా? నీ ఫ్రెండ్ చెప్పింది, అది వ్యక్తిత్వం అంటే. ఇది చాలదన్నట్టు నేను చెప్పింది ఏది వినకుండా, కనీసం పక్క వాళ్ళ డైరీ చదవకూడదని మేనర్స్ కూడా లేకుండా ఏది పడితే అది ఊహించుకొని ఏది పడితే అది మాట్లాడేసి నా క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తావా? గుర్తుపెట్టుకో వింధ్యా, నేను ఎంత మంచివాణ్ణో అంత చెడ్డవాణ్ణి కూడా. నువ్వు ఏదన్నా పడతాను, భరిస్తాను, కానీ తప్పు చెయ్యకుండా నా క్యారెక్టర్ని తప్పు పడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోను. ఏంటి ఏంటి ననేది? బిడ్డ గురించి ఈయనకెలా తెలిసింది? నన్ను మోసం చేసి నా భర్తని నీ ఒళ్ళో వేసుకున్నావు కదా విద్య. ఆ దైవం సాక్షిగా చెప్తున్నాను, నువ్వు నాకు స్నేహితురాలివి కావు 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 కావు. నువ్వు నాకు సమతివి సమతివి సమతివి.